నమస్కారం. జేటీ రామారావు, హైదరాబాద్ మరియు అమరావతి. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, స్టీల్ పరిశ్రమ, స్టీల్ ప్లాంట్ భారతదేశంలో కానీ ఏపీ తెలంగాణలో మనం కాపాడుకోవాలి. ఈ మాత్రం ప్లాంట్ మాకు ఆంధ్రప్రదేశ్లో కానీ అమరావతిలో రావాలంటే పెద్ద పెద్ద టెంట్లు, ఇన్వెస్టర్ల సమ్మిట్, G20 సదస్సు, ఇన్వెస్టర్ ఎక్కడ దొరుకుతాడో 50 కోట్లు 100 కోట్లు పెట్టేమంటే తిరిగినా మాకు ఎక్కడా లేని అవకాశాలు ఇవాళ పిలిచి మరీ చేస్తున్నారు. గ్రామస్తులు ఉన్నారు, ఇవాళ చాలా అద్భుతం. గ్రామస్తులు కూడా గోవిందపురం, కోమటిబంద, మైలారం, ధర్మారెడ్డిపల్లి, గజ్వేల్, పాత పాములపట్టి, ప్రజ్ఞాపూర్ భూములు ఇచ్చిన గ్రామస్తులతో ఇవాళ సదస్సు. ఈ ప్రాజెక్టుని మీరు స్వాగతించడం చాలా అభినందనీయం. ఇది కొత్త కంపెనీ కాదు, చిన్న రెన్యువల్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నట్టు సంస్థ, చిన్న రెన్యువల్ అంతే. కానీ నేను అనుకున్నాను, ఏమి ఇంత ప్రశాంతంగా సాగుతుంది. చాలా మీటింగుల్లో తోపులాట్లు, పోలీసులు, అరెస్టులు ఉంటాయి. కానీ మన జేసీ గారు అద్భుతంగా ఈ సమావేశాన్ని నడిపించడం చాలా అభినందనీయం. వారికి గ్రామస్తుల తరఫున, మీ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే సందర్భంలో విజిటర్స్, మన ఫ్యాక్టరీకి వచ్చే విజిటర్స్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, కలర్ లిమిటెడ్ ఇవ్వాలి. రెడ్ కలర్ ఉన్నవాడు ఒక ఏరియాకి వెళ్తాడు, బ్లూ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి. మన ఫ్యాక్టరీలోకి వచ్చిన వాడు వేరే ఏరియాకి వెళ్ళి ఏదైనా గాయాల పాలు కానీ యాక్సిడెంట్ పాలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విజిటర్స్కి ఇచ్చే హెల్మెట్లో కానీ, వాళ్ళు పంపించే ప్రదేశంలో కానీ చర్యలు తీసుకోవాలి. ఫైర్, మాకు విశాఖపట్నంలో ఎప్పుడూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రమాదం అంటారు. స్మోక్ డిటెక్టర్, పొగ వచ్చిన వెంటనే ప్రమాదాన్ని పసిగట్టి సైరన్ అలారం ఇస్తుంది. స్మోక్ డిటెక్టర్లు అన్ని బ్లాకుల్లోనూ కూడా ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించే విధంగా ఫైర్ సేఫ్టీ నుంచి కూడా